హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు Xiaomi నుంచి దీపావళి స్పెషల్ అన్బాక్సింగ్ కోసం ఓ మంచి ప్రోడక్ట్ వచ్చింది. లాస్ట్ వీక్ బిఫోర్ మీకు గుర్తుంది కదా, నేను రెడ్మీ వాచ్ 5 యాక్టివ్ అన్బాక్సింగ్ చేశాను. 2500 రూపీస్కి ఓకే స్మార్ట్ వాచ్ అని చెప్పాను. కాకపోతే కొన్ని ఫీచర్స్ ఇంకా యాడ్ చేయాల్సింది, లేకపోతే ప్రైస్ అన్న స్లైట్లీ తక్కువ ఉంటే జబర్దస్త్ ఉండేదని చెప్పాను ఈ వాచ్. అయితే దీనికి స్లైట్ ప్రైస్లో, ఇది కొంచెం ఎక్కువ ప్రైస్లో మనం అనుకున్న ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇది AMOLED డిస్ప్లే తోటి ఉన్న బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్, GPS కూడా ఉంది ఇందులో. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ డీటెయిల్గా మీకు తర్వాత చూపిస్తా. కానీ లైక్ అయితే కొట్టేసిండ్రు కదా వీడియో, ఇంకా అట్లనే ఏ పార్ట్ మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రెడ్మీ అన్ని పైసా వసూల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ అన్బాక్సింగ్లు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా మనం రెడ్మీ వాచ్ 5 లైట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, మనకి Xiaomi నుంచి వచ్చిన రెడ్మీ వాచ్ 5 లైట్ స్మార్ట్ వాచ్. ఇది లాస్ట్ వీక్ నేను అన్బాక్సింగ్ చేసిన వాచ్ 5 యాక్టివ్ లాంటి సిమిలర్ బాక్స్ ప్యాకేజింగ్లో. ఇక్కడ పిక్చర్, మోడల్, ఇంకా MI లోగో చూడొచ్చు. బ్లూటూత్ కాలింగ్ అని రాస్తుంది. ఇందులో మీకు 1.96 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఉంది. ఇంకా ఎన్హాన్స్డ్ 5 సిస్టమ్ GPS ఉంది. 2 మైక్ ENC క్లియర్ కాల్స్ కోసం, 18 డేస్ బ్యాటరీ లైఫ్, ఇంకా 200+ వాచ్ ఫేసెస్, ఇంకా 24/7 HR మానిటరింగ్, 150+ స్పోర్ట్స్ మోడ్స్. ఇంకా ఇది మీరు వాటర్ స్పోర్ట్స్కి, అంటే మీరు స్విమ్మింగ్కి, ఇంకా రెయిన్లో కూడా యూస్ చేయొచ్చు, జిమ్లో కూడా యూస్ చేయొచ్చు, ఎందుకంటే 5 ATM వాటర్ రెసిస్టెన్స్ ఉంది. రెడ్మీవి కొంచెం పైసా వసూలు ఐటమ్స్ ఉంటాయి కదా, ఈరోజు చూద్దాం మనం. ఇది రీజనబుల్ ఉంది కాస్ట్, 3499. నేను లాస్ట్ టైం అన్బాక్సింగ్ చేసింది వాచ్ 5 యాక్టివ్ 2499 ఉండింది కదా, IPS డిస్ప్లే తోటి ఉండింది. ఇందులో GPS ఉంది కదా, అందులో మనకి GPS కూడా లేకుండింది. ఇది ఎన్హాన్స్డ్ 5 సిస్టమ్ GPS, అంటే బిల్ట్ ఇన్ GNSS తోటి వస్తుంది. ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇంకా ఒకటి ఛార్జింగ్ కేబుల్ వచ్చింది, మ్యాగ్నెటిక్ కేబుల్. ఇది మీరు అంటే ఒక 5 వోల్ట్ 1 amp అడాప్టర్ పెట్టేసి ఒక 2 అవర్స్లో అట్లా ఛార్జ్ చేయొచ్చు. 470 mAh బ్యాటరీ ఉంది. 18 డే బ్యాటరీ లైఫ్ అన్నారు, కానీ ఇంకా చూద్దాం మనం యూస్ చేసి ఎట్లా ఉంది దాని పర్ఫార్మెన్స్ అది. ఇది మన స్మార్ట్ వాచ్ రెడ్మీ వాచ్ 5 లైట్. బాగానే ఉంది, అంటే లైట్ వెయిటే ఉంది. ఇది 29.2 grams వెయిట్ ఉండేసి, సైజ్ కూడా లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి సెట్ అయ్యేలాగా ఉంది. ఇంకా లుక్స్ అయితే జబర్దస్త్ ఉన్నాయి. సింపుల్ మనకు బ్లాక్ కలర్ది వచ్చింది. ఇందులో వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను లింక్ ఇస్తాను కదా, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇది TPU స్ట్రాప్స్ ఉన్నాయి, 22 mm స్ట్రాప్స్ కాబట్టి యూనివర్సల్. అది మీకు చాలా దొరుకుతాయి, ఏది కావాలంటే అది. MIలోనే మీకు రకరకాల కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది 1.96 ఇంచెస్ది ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే. అది 410x502 రెజల్యూషన్, అంటే 332 ppi అవుతుంది. ఇంకా బెజిల్స్ అవి చూడొచ్చు. మిడిల్ ఫ్రేమ్ వచ్చేసి మీకు NCVM మెటీరియల్ ఉంది. ఇక్కడ ఒక బటన్ కూడా చూడొచ్చు, మెనూ అది నావిగేట్ చేయడానికి, స్పీకర్ గ్రిల్. ఇంకా ఇందులో 2 మైక్స్ ఉన్నాయని చెప్పాను కదా, అంటే ENC కోసం క్లియర్ కాల్స్కి, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలింగ్కి, HR సెన్సార్, ఛార్జింగ్ కాంటాక్ట్స్ అవి చూడొచ్చు. ఇంకా మీరు వాటర్ అందులో ఒకవేళ అంటే నీళ్ళల్లో పడితే అట్లా వాటర్ని తీసేయడానికి కూడా ఇందులో స్పెషల్ మెకానిజం ఉంది. అది ఆప్షన్ మీకు ఎక్కడుందో మెనూలో చూపిస్తాను. నా చేతికి పెట్టినా కానీ లుక్స్ అవి బాగానే ఉన్నాయి, అంటే నాది కొంచెం పెద్ద చేయి అయినా కానీ బాగానే ఉంది. లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి వాడొచ్చు. ఇది మన స్మార్ట్ వాచ్. ఇప్పుడు నేను ఆన్ చేసి నా మొబైల్లో మీ ఫిట్నెస్ యాప్ ఉంది కదా, ఇది Xiaomi HyperOS తోటి వస్తుంది. నేను ఆ యాప్ డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసి, కనెక్ట్ చేసి, బ్లూటూత్ కాలింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా దాని ఫిట్నెస్ యాక్టివిటీస్ ఎట్లా ట్రాక్ చేస్తుంది, యాక్యురసీ, అవన్నీ డీటెయిల్గా, డిస్ప్లే క్వాలిటీ అవన్నీ యూస్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ వాచ్ 5 లైట్ స్మార్ట్ వాచ్. నేను మొత్తం నా మొబైల్తో పేర్ చేసి, అంటే బ్లూటూత్ నుంచి కనెక్ట్ కూడా చేసేసి, బ్లూటూత్ కాలింగ్ అవన్నీ అంటే నిన్నటి నుంచి యూజ్ చేస్తున్నా కదా, బాగానే ఉంది బిల్ట్ క్వాలిటీ అది. అంటే మీరు చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది చెప్పండి. డిస్ప్లే చాలా బాగుంది, 600 nits బ్రైట్నెస్ ఉండేసి, ఎంత డే టైంలో ఇప్పుడు పట్ట పగలు కూడా మీరు చూడొచ్చు కదా, ఎంత బ్రైట్ కాంట్రాస్ట్ అది. బెజల్స్ కూడా చూడొచ్చు, తిన్నే ఉంది. అంటే వాచ్ యాక్టివ్లో మీకు 2 inches డిస్ప్లే ఉండింది, కానీ లావు బెజల్స్ ఉండే. ఇందులో 1.96 ఉన్నా కానీ చాలా థిన్ ఉంది. ఇంకా 75% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. ఇంకా దాని లుక్స్ కానివ్వండి, అది చాలా సింపుల్ క్లాసిక్ స్క్వేర్ డిజైన్ ఉండేసి జబర్దస్త్ ఉంది ఫినిషింగ్. అది వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. లాంగ్ టచ్ చేస్తే మీరు ఇట్లా వాచ్ ఫేసెస్ ఇక్కడ నుంచి కొన్ని రీప్లేస్ చేయొచ్చు. ఇంకా కావాలనుకుంటే 200 పైన మీకు యాప్లో అవైలబుల్ ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి, కాంట్రాస్ట్ కానివ్వండి, కలర్ సాచురేషన్ అది, టెక్స్ట్ షార్ప్నెస్ అది, డీటెయిలింగ్ అది బాగుంది. 60 Hz డిస్ప్లే, స్మూత్గానే ఉంది. UI కూడా
కూడా ఎక్కడ ఏం ల్యాగ్ లేదు. మంచి అంటే స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంది. టచ్ రెస్పాన్స్ కూడా బాగుంది. ఇంకా ఇది పైకి స్వైప్ చేస్తే మీకు స్టేటస్ ప్యానెల్, ఇంకా క్విక్ సెట్టింగ్స్, బ్యాటరీ స్టేటస్, బ్లూటూత్ కనెక్టివిటీ స్టేటస్, టైమ్, ఇంకా ఇక్కడ ఫ్లాష్ లైట్, డు నాట్ డిస్టర్బ్, రేస్ టు వేక్ ఫీచర్, ఫైండ్ మై ఫోన్, ఇంకా బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్స్, సెట్టింగ్స్ అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇట్లా స్వైప్ చేస్తే మీకు పైనుంచి కిందికి అన్ని నోటిఫికేషన్స్ అంటే మెసేజ్ నోటిఫికేషన్స్ అన్ని సోషల్ మీడియా యాప్స్ నుంచి ఏ వచ్చినా అక్కడ కనపడతాయి. రైట్ లెఫ్ట్ ఎక్కడ మీరు ఇట్లా అన్ని విడ్జెట్స్, ఇట్లా అమెజాన్ అలెక్సా సపోర్ట్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మీరు బ్రీతింగ్, ఇంకా హెచ్ఆర్ అన్నీ చెక్ చేసి, స్లీప్ మానిటరింగ్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఎటు మీరు స్వైప్ చేసినా సేమ్ అదే రొటేట్ అవుతూ ఉంటుంది మెను. ఇంకా ఇదే కాకుండా మీరు బటన్ నుంచి కూడా మెను నావిగేట్ చేయొచ్చు. అంటే ఈ బటన్ పుష్ చేస్తే మీకు యాప్ డ్రాయర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏమేమి కావాలో ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇది అన్నీ మీరు స్పోర్ట్స్ 150+ ఉన్నాయి కదా, ఆ స్పోర్ట్స్ అన్నీ ఇక్కడ నుంచి మీరు యాక్టివిటీ స్టార్ట్ చేసి ట్రాక్ చేసి ఇక్కడ కూడా మీరు స్మార్ట్ ఫోన్లో కూడా సేవ్ చేసుకొని డీటెయిల్గా ఇక్కడ బోత్ ప్లేసెస్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. నేను వాకింగ్ యూస్ చేశాను. వాకింగ్ ఒకటే నేను ఎక్కువ యూస్ చేసేది. ఇది జీపీఎస్ ఉంది కదా, ఇందులో మీకు వచ్చేసి ఎన్హాన్స్డ్ 5 సిస్టమ్ జీపీఎస్ అంటే బిల్ట్ ఇన్ జిఎన్ఎస్ఎస్ ఉంది కాబట్టి మీకు అవుట్డోర్ మీకు పొజిషనింగ్ అది చాలా అక్యురేట్ ఉంది. ఇంకా ఇక్కడ హిస్టరీ, మీ వర్కౌట్ హిస్టరీ, ఇంకా ఇక్కడ నుంచి మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇది మొత్తం కంప్లీట్ మీ యాక్టివిటీ అంతా ట్రాక్ చేసింది అక్కడ కనపడుతుంది. హెచ్ఆర్ మానిటరింగ్, ఇంకా ఇది చేతికి పెడితేనే పనిచేస్తుంది. ఇది మీకు వేరింగ్ సెన్సర్ డిటెక్షన్ కూడా ఉంది. వైటాలిటీ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. SpO2 కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు స్లీప్ మానిటరింగ్, ఇంకా అన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇవాళ రేపు అన్ని స్మార్ట్ వాచెస్లో ఉంటున్నాయి కాబట్టి ఇది కామన్ అయిపోయింది. కానీ అక్యురసీ ఒకటి చెక్ చేసుకోవాలి. నేను ఫింగర్కి పెట్టే పల్స్ ఆక్సిమీటర్ తోటి కంపేర్ చేసి చెక్ చేసుకున్నా, అరౌండ్ 85 to 90% అక్యురసీ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి మీరు వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేయొచ్చు, వెదర్, క్యాలెండర్, ఇంకా కాంటాక్ట్స్ అవి కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా డైలర్ ఉంది, ఇంకా మీకు మ్యూజిక్ ప్లేయర్, కెమెరా, అలారమ్స్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఫోకస్ అంటే మెడిటేషన్, దానికి అట్లా మీరు యూస్ చేయొచ్చు. ఇంకా టైమర్, స్టాప్ వాచ్ రెండు ఉన్నాయి. స్టాప్ వాచ్ కూడా మీరు అక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. టైమర్, వరల్డ్ క్లాక్ కూడా ఉంది. ఇంకా ఫైండ్ మై ఫోన్ ఫీచర్ అంటే మీరు అది ప్రెస్ చేస్తే మీ ఫోన్ రింగ్ ఆర్ వైబ్రేట్ అవుతుంది. ఇక్కడ నుంచి అన్ని సెట్టింగ్స్ అంటే ఇవే సెట్టింగ్స్ మళ్ళీ మీకు రిపీట్ ఉన్నాయి. ఏదైతే ఫస్ట్ చూపించానో అవే సెట్టింగ్స్ ఇక్కడ పవర్, రీబూట్ అవన్నీ ఆప్షన్స్. ఇక్కడ నుంచి అన్ని డిస్ప్లే సెట్టింగ్స్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అవన్నీ ఆన్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ లైఫ్ మీకు అరౌండ్ 18 days అని చెప్పారు కదా, హెవీ యూసేజ్లో 12 days బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పెట్టుకుంటే 7 days, బ్లూటూత్ కాలింగ్ చేసుకుంటే ఇంకా తగ్గుతుంది. ఇక్కడ స్పీకర్ సౌండ్ వినండి. దయచేసి డయల్ చేసిన నంబర్ని చెక్ చేసుకోండి. आपके द्वारा डायल किया गया नंबर अमान्य है, कृपया डायल किए गए नंबर की जांच कर ली. విన్నారు కదా ఫ్రెండ్స్, స్పీకర్ సౌండ్ బాగానే ఉంది. కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది. డిస్ప్లే క్వాలిటీ, ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంది. నాకు 3499కి నాకు ఓకేనే అనిపించింది. మీరు చెప్పండి, మీకు ఈ రెడ్మీ వాచ్ 5 లైట్ ఎలా అనిపించింది? ఆ ప్రైస్కి వర్తా కాదా చెప్పండి. ఇంకా అట్లనే లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటానండి. మళ్ళీ దీపావళికి ఏదో స్పెషల్ ఐటమ్ తోటే రేపు మళ్ళీ వేరే వీడియోలో కనపడతా. బాయ్.